ఇదొక షిఫ్టింగ్ వీడియో. సో, మీరు చూస్తుంటే గనక మేము రీసెంట్‌గానే ఇల్లు షిఫ్ట్ అయ్యాము. సో, ఈ వీడియోలో మీకు ఒక గ్లింప్స్ అంటే జార్జియాలో ఇల్లు ఎతకాలంటే కష్టమా? లేకపోతే ఈజీగా దొరుకుతాయా? లేకపోతే షిఫ్టింగ్‌కి వచ్చే ఇబ్బందులేంటి? షిఫ్టింగ్ ఎలా చేసాము? ఏ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ అవుతది? ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ఏ రేంజ్ మీకు ఎన్ని బీహెచ్‌కేలు ఎంత ప్రైస్ రేంజ్ దొరుకుతాయి? మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. సో ఈ పోర్షన్ ఆఫ్ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం అనుకున్నానంటే, ఇప్పుడు జార్జియాలో మీకు ముందుగా చెప్పినట్టుగా రెంట్స్ ఎలా ఉంటాయి, లేకపోతే ఫ్లాట్స్ వెతకాలంటే ఏంటి, ఎవరిదైనా బ్రోకర్స్ ఉంటారా, లేకపోతే మనం ఓన్గా కూడా హంట్ చేసుకోవచ్చా? కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఫుల్ వీడియో చెక్అవుట్ చేయండి. కామెంట్ సెక్షన్ లేదా డిస్క్రిప్షన్లో లింక్ పిన్ చేస్తాను. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాగే